హాయ్ అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుమి టాక్స్ ఛానల్. సో మార్నింగ్ 9:30కి అయితే రాజమండ్రి వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు మా చెల్లితో ఏం చెప్పానంటే సరదాగా బయటికి వెళ్దామే, అలా స్ట్రీట్ ఫుడ్ ఏదైనా తిందాము, రాజమండ్రిని కూడా చూసి 2 months అవుతుంది కదా వెళ్దామని చెప్పేసి చెప్పాను అనమాట. నిజానికైతే బయటికి వెళ్ళడం అనే మాట నిజమే, కానీ దానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. మా చెల్లికి యూట్యూబ్ ఛానల్ ఉందని మీ అందరికీ తెలుసు కదా, లెక్కే చిట్టి అని చెప్పేసి. అది కుకింగ్ వ్లాగ్స్ కూడా చేస్తుంది. కుకింగ్ వ్లాగ్స్ లో ఈ మధ్యన స్పైసెస్ ఎక్కువది యూజ్ చేస్తుంది. మామూలు మిక్సర్ లో ఆ స్పైసెస్ అది మిక్స్ చేస్తుంటే అవి అంతగా క్రష్ అవ్వట్లేదు. సో దానికి నేను బ్లెండర్ కొందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మామూలుగా బయటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లి సడన్ గా క్రోమా షాప్ దగ్గర ఆపుతాను దాని రియాక్షన్ ఎలా ఉంటదా అని చెప్పి చూద్దాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు మా చెల్లికి నేను ఏం గిఫ్ట్స్ ఇవ్వలేదు అనమాట. ఏమన్నా కొనాలి అంటే స్వీట్స్, ఫుడ్ ఇలాంటివి కొన్నాను, కానీ ఇలా గిఫ్ట్ ఏది ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇద్దాం అనుకుంటున్నా మా చెల్లికి. సో ఈ వ్లాగ్ లో చూసేయండి మా చెల్లి ఎలా సర్ప్రైజ్ అయ్యింది అని చెప్పేసి. మా చెల్లి పిలిచింది, ఇప్పుడే రెడీ అయిపోయాను బయటికి వెళ్దాం అని చెప్పేసి. సో వెళ్దాం, లెట్స్ గో. గ్రోసరీ షాపింగ్ అన్నా ఇవి చిట్టి వెళ్దామా? సో ఇప్పుడే వస్తాం, లోపలికి అయితే వెళ్తాం. కిచెన్ అప్లయన్సెస్ అన్ని పైన ఉంటాయంట. కిచెన్ అప్లయన్సెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మా చెల్లికి ఏం నచ్చితే అది కొనుక్కుంటారు. ఇటు ఎయిర్ ఫ్రైర్ కావాలని వీటిని టైప్. సో చిట్టి ఏంటి తీసుకుందామని తెచ్చాడని బ్లెండర్ అడిగా కదా, మొత్తం అన్ని చూసేసి అప్పుడు ఏం తీసుకుందామో ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే నేను ఎప్పటి నుంచో శాండ్విచ్ మేకర్ తీసుకుందాం అనుకున్నాను. అలాగే ఇది చూడేదో ఆఫర్ లో ఉంది, 39% అంట. ఏంటిది? 6,354 కాస్ట్. ఇది చూడు, ఏమైనా జ్యూస్ షాప్ పెట్టుకుంటున్నాను. అవుట్ ఆఫ్ బాక్స్ సేల్ లోని ఇంకోటి కూడా కనిపించింది అనమాట. హ్యాండ్ బ్లెండర్ యాక్చువల్ కాస్ట్ వచ్చి 1000. ఇంతకు ముందు ఆఫర్ అయితే 1394 ఉండేదంట. ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ సేల్ కాబట్టి 606 రూపీస్ ఇస్తున్నారు. ఈ 606 రూపీస్ కంటే నిజంగా బెస్ట్ డీల్, తీసుకోవచ్చు. మా చెల్లి చూపిస్తుంది ఏమంటచ్చు. అలాగే హ్యాండ్ బ్లెండర్ లేదు కదా నీ దగ్గర, బేకింగ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్, తీసుకోవచ్చు కదా. ఎందుకు అన్ని ఒకేసారి కొనేసి తీసుకో. ప్రెసెంట్ పని లేదురా నన్ను దీంతో బుజ్జి. ప్రెసెంట్ పని ఫ్యూచర్ లో నీకు పనికి వస్తాయి. ఇప్పుడు మంచిగా ఉంది కదా ఆఫర్, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆఫర్ బాగుంది. నాకు నిజంగా దీంతో పని లేదే, నాకు అవసరం. నీకు పని లేదు ఇప్పుడు, కానీ ఫ్యూచర్ లో యూజ్ అయినప్పుడు నీకు ఇంత డీల్ తో రాదు కదా. సరే ఇది కూడా తీసుకుందాం, బిల్ అయిన తర్వాత ఇది ఉంచాలా లేదా అనేది చూద్దాం, సరేనా? ఇది అయితే ఫస్ట్ అయితే అది నువ్వు పాజ్ లో పెట్టరా నాన్న. నాకైతే ఇది కావాలి, అది తీసుకుంటా, ఓకేనా? ఇది అది తీసుకుంటామా? టోస్టర్ హ్యాండ్ బ్లెండర్ తీసుకుంటున్నాం. ఎస్. సారీ టోస్టర్, శాండ్విచ్ మేకర్, హ్యాండ్ బ్లెండర్ తీసుకుంటాం. అవును అక్కయ్య గారు. మా చెల్లి బ్లెండర్ తీసుకుంటానని వచ్చింది. ఇక్కడ ఇన్ని చూసిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, ఏం తీసుకోవాలా అని చెప్పి. చూద్దాం అదేం తీసుకుంటారో. ఇదిగో ఇది జ్యూసరే, ఇది తీసుకుంటాం. ఇది అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రూట్స్ వేసుకొని ఇక్కడ నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చింది అనమాట. ఇది తీసుకుంటాం. ఐఎమ్ జంక్ ఫుడ్ ఈటర్. ఫ్రూట్స్ తో పని ఏం లేదు. ఇందులో ఎక్కువ క్వాంటిటీ చేయొచ్చు అనుకుంటా. అదే 600 ml కెపాసిటీ అంటే. నువ్వు ఏం తీసుకున్నా యూస్ఫుల్ గా ఉండేది తీసుకో. డిస్ప్లే పీస్ అంట, స్టాక్ లేవంట. ఇది తీసుకోవచ్చు కదా. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అంటే 606 కదా, తీసుకోలే. నో బుజ్జి, నెక్స్ట్ టైం తీసుకో. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలని డిసైడ్ అవుతున్నాను ఫస్ట్. ఇది డైరెక్ట్ గా పెట్టేసి ఆన్ చేసేయాలా, అంటే బటన్స్ ఏమి ఉంటాయా? డిస్ప్లే పీస్ అయితే ఏమైంది, ఒకవేళ ఇందులో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మేము రిటర్న్ చేయడానికి ఉంటది కదా. పోనీ ఇది తీసుకో, పోనీ అది లేదు అంటే. మరి బుల్లిగా ఉందని చూస్తున్నాను. అది ఇది సేమ్ సైజే, చిన్నగా ఉంది. ఇది కొంచెం బాగుంది. నీ ఇష్టం, నీకు ఏం ఇష్టం సెలెక్ట్ చేసుకో. అయితే నేను ఇది తీసుకుంటాను. అంటే ఈ సైజ్ లో నాకు ఇంత పెద్దది. డిస్ప్లే పీస్ అయినా అదేం ప్రాబ్లం ఉన్న పీస్ కాదు, డిస్ప్లే లో పెడతారు అంతే. అది వాళ్ళు ఏం యూజ్ చేసింది కాదు. ఒకవేళ ఏం ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఎక్స్చేంజ్ చేయొచ్చు కదా. రీప్లేస్మెంట్ ఇస్తారంట. రీప్లేస్ చేస్తారు. ఒకవేళ ప్రోడక్ట్ ప్రాబ్లం అయితే ఇంకో పీస్ రీప్లేస్ చేస్తారు. సరే, బ్లాక్ వైటా నీ ఇష్టం, యువర్ విష్. కాదలిక ఈ చిన్నది వచ్చేసి 1450 కదా, ఇది 2000 అంటే ఇంకా ఎక్స్ట్రా 600. కానీ ఇది కొంచెం బాగుంది కదా పెద్దగా, ఇది తీసుకోవచ్చు కదా. ఇంట్లో ఎక్కడ పెట్టుకోను, అమ్మ తిడుతుంది ఎందుకు ఎన్ని సామాన్లు కొనేసుకో. ఇది నువ్వు పర్టికులర్ గా అదే ప్లేస్ లో పెట్టాలని లేదు కదా. శాండ్విచ్ మేకర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నువ్వు యూజ్ చేసిన తర్వాత, యూజ్ అయిపోయిన తర్వాత లోపల పెట్టేసుకో. ఏమైంది, కొంచెం 600 డిఫరెన్స్ లో నీకు వాట్స్ కూడా పెరుగుతుంది కదా. ఇది 900 వాట్స్ అంటే ఇది 800 వాట్స్ అంట. నాకు బటన్స్ దొరికాయి, అట్లా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. దీనికి లేదు అలాగా, క్లీనింగ్ పర్పస్ కి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి అలా లేదు కదా. చూస్ వైజ్లీ. ఇది ఏంటంటే ఇది చిన్నగా ఉంది, పైగా దీనికి చూడు ఒకసారి డిఫరెన్స్, ఇది పెద్దగా ఉంది, ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ.
పెద్దగా పడుతుంది. అండ్ ఇది ఓపెన్ చేసుకుని క్లీన్ కూడా చేసుకోవచ్చురా, కానీ ఇందులో ఓపెన్ చేసుకునే ఆప్షన్ లేదు. 600 డిఫరెన్స్ లో వాట్స్ పెరుగుతుంది, సైజ్ కూడా బాగుంది కదా చిట్టి. ఈ శాండ్విచ్ మేకర్ అంటే పర్టికులర్ గా పెట్టి కిచెన్ లోనే చేయాలని లేదు, ఏ ప్లేస్ నేను పే చేసుకుంటా, నా ఇష్టం. నీకు నేను పే చేసుకుంటా, నీకు ఏది కావాలంటే తీసుకో. ఓకే, ఇందులో ఏం మధ్యలో రిపేర్ వచ్చినా రీప్లేస్మెంట్ చేసేస్తారు డైరెక్ట్. ఓకే ఓకే, బజాజ్ ఐఎమ్ టేకింగ్ దిస్. సో మా అక్క అంత ప్రేమగా చెప్తున్నప్పుడు మరి నేను చిన్న తీసుకుంటే ఏం బాగుంటది, మా అక్క సాటిస్ఫాక్షన్ కోసమైనా నేను పెద్ద తీసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. Isn't it beautiful, guys? అండ్ హెవెల్స్ బ్రాండ్ కూడా మంచిది. నేను చూసుకుంటున్నాను. నువ్వు జస్ట్ నాకు కొనిపెట్టే మనిషి అంతే, అది మాత్రం గుర్తుపెట్టుకో. సరే. బ్లాక్ ఈజ్ సచ్ హ్యాపీ కలర్. అన్ని బ్లాక్ తీసుకుంటావా? పొట్టిగా ఉంది. ఇది ఇందులో ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ ఏనా లేకపోతే అదే మసాలాలు చిన్న దాంట్లో చేసుకోవచ్చు. నీ ఇష్టం, నీకు ఏ కలర్ నచ్చితే సెలెక్ట్ చేసుకుంటాను. రెండిట్లో ఏది తీసుకోమంటారు? నాకైతే బ్లాక్ నచ్చింది, కానీ ఇదే తీసుకుంటాను. బై బై. కొంటవా? ఈ కలర్ బాగుంది. బ్లాక్ ఎప్పుడు బ్లాక్ తీసుకోకూడదు, పేస్టల్ కలర్ గా మంచిగా ఉంటది. అన్ని కలర్ ఏముందిరా, పని ముఖ్యం. కానీ ఈ రోజు ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ సేల్ అని చెప్పేసి ఉందన్నమాట. యాక్చువల్ గా ప్రైస్ 2000, 1319 వస్తుంది. అయితే ఈ రోజు ఒకరికి ఎలా 1319 తగ్గి 1055 వస్తుందంట. సో ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే కొంచెం ఓల్డ్ మోడల్స్ అన్నమాట. లేటెస్ట్ మోడల్స్ వచ్చేసరికి ఇలా పెట్టేస్తారు. ఇవి కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూసారా కాఫీ మేకర్స్ ఉన్నాయి. మా చెల్లికి ఎప్పుడు కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట. హైదరాబాద్ లోనే నేను తీసుకొని సర్ప్రైజ్ గా రాజమండ్రి వచ్చినప్పుడు గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను. కానీ తీరా తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నావే అని అంటారు కదా. ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చేయాలంటే, సర్ప్రైజ్ గా ఇచ్చేయాలంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏది నచ్చింది కొని పెడితే అది బెస్ట్. అందుకని చెప్పి దాన్ని తీసుకొచ్చాను అనమాట. ఇది చూపించాను ఇప్పుడు, ఇది ఎందుకే నాకు అని అంటుంది. సో దీనికంటే యూస్ఫుల్ ఆ పిల్లకి శాండ్విచ్ మేకర్ బ్లెండర్ ఉంది, ఇంకా అది తీసుకుంటానండి. ఇంక ఇది ఎందుకులే. ఇవి చూడే వెజిటేబుల్ క్లీనర్ అంట. వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి కూడా ఒక అప్లయన్స్ ఉందా, ఒక ఉంది చూడండి. కొనుక్కుంటావా? క్యూట్ గా ఉందని చెప్పి తీసుకుంటా అన్నావు, కానీ ఇంకా 600 తో ఇంకా 3 ప్లేట్, దీంతో పాటు 4 ప్లేట్స్ వస్తాయి. ఇదే బెస్ట్. అందుకే పెద్దలు చెప్పింది తినాలి. బ్లెండర్ అయితే తీసుకొని వచ్చేసాము. అదేంటి? సో బ్లెండర్ అయితే తీసుకున్నాము, కానీ ఆ టోస్టర్ రావడానికి ఇంకా 2 days పడుతుందంట. వాళ్ళ దగ్గర స్టాక్ లేదు. సో హైదరాబాద్ లో ఉందంట. అది వాళ్ళు ఆర్డర్ చేశాక వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తా అన్నారు. ఈ లోపు ఇంకా బై బై. థ్యాంక్ యూ సో మచ్. I hope ఈ vlog మీ అందరికీ నచ్చుండొచ్చు. Do subscribe to Sumi Talks. Alekya Chitti, the junk food eater.